నారాయణుడే భవబంధములను ప్రారదోలి నరములను సగేసన హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి गुरु साईनाथ महाराज ప్రతినిధులతో భగవాన్ శ్రీ శివశంకర్ భగవాన్ ప్రార్థిస్తూ ఇచ్చట ఉపస్థితులైన పెద్దలకు మాతృపుత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. అలాగే ఈరోజు కార్తీక దీపోత్సవము మనం జరుపుకుంటున్నాం. అంటే విశేషంగా చాలా వైభవంగా జరుపుతున్నాము. ఎంతో ఉత్సాహంతో అప్పుడే వచ్చిండ్రు అందరూ, మన మహిళలందరూ వచ్చి అప్పటి నుంచి 5 గంటల నుంచి మొదలుపెట్టి మొత్తము మండలి క్లీన్ చేయడము, దీపోత్సవం చేయడము 6 గంటల నుంచి స్టార్ట్ చేసారు. 4 గంటల కదా, 4 గంటల నుంచి వచ్చారంట వాళ్ళు. కరెక్ట్ యాక్చువల్గా ఎంతో ఉత్సాహంగా జరుపుతున్నారు ఈరోజు మండలిలో, చాలా ఆనందం. అలాగే ఈరోజు ఇంకోటి మన తులసి వివాహం కూడా, అది కూడా చాలా ముఖ్యమైన దినము ఈరోజు. కాబట్టి ఈరోజు మన శ్రీ రాపినేని నారాయణ గారిని ఈరోజు ఏదో కార్తీక దీపోత్సవం గురించి, వైభవం గురించి, అలాగే మనం ఎందుకు జరుపుకుంటాం కొంచెం విశిష్టత గురించి తెలుపుతూ, అలాగే మీరు ప్రతి వాదం చెప్పేటువంటి వివేక చూడమని గురించి, దాని ఏదంటే ఆ వివేక చూడమని అంటే మన ఆత్మజ్ఞానాన్ని గురించి ఎంతో బోధిస్తుంది. అంటే మనం పుస్తకం చదివితే మనకు అర్థం కాదు, ఎవరో చెప్పే వాళ్ళు ఉండండి. పుస్తకాలు ఎన్నో ఉన్నాయి కానీ మనకు దాని గురించి మనం వివరంగా తెలిపే వాళ్ళు ఉండాలి. కాబట్టి మన నారాయణ గారు మనం ఎంతో శ్రమతోటి అందరి గురించి వచ్చి మన అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనం ప్రతి ఆదివారము, ఈరోజు పండుగ కాకుండా ప్రతి ఆదివారం కూడా మనము ఎక్కువ సంఖ్యలో వచ్చి, ఎందుకంటే మనం ఎంతమంది వస్తే వాళ్ళకి అర్థమించి చెప్పాలని వాళ్ళకి అభిప్రాయం అంటే చూస్తుంది. కాబట్టి మనం ఇదే విధంగా వచ్చి పాల్గొనే ప్రయత్నం చేస్తాము. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु
గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దత్తాత్రేయ సమారంభాం రమణాచార్య మధ్యమాం సత్యానంద ఋషి పర్యంతాం వందే గురు పరంపరాం. తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతన్భూ నీవు నాయుల్లమునన్ నిలచి జృంభనముగా నొక్తుల్ సుశబ్దముల్ శోభిల్లంబల్కుమునాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. త్రైవేద్యం హృద్యం త్రిపురహర మాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహరం మృగధరం మహాదేవం దేవం మై సదయ శివభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం. వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం కృష్ణౌ వందే జగద్గురుం. సద్గురు శ్రీ సత్యానంద మహర్షుల దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ బ్రాహ్మీభూతులైనటువంటి బ్రహ్మానంద తీర్థ స్వాముల వారికి మరియు మన పీఠాధిపతులైన శ్రీ శ్రీ శ్రీహరితీర్థ స్వాముల వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ గురు పరంపరకు ఈ సత్యానంద భక్త మండలి ముంబాయిలో ఈనాడు పాల్గొన్నటువంటి మాతృమూర్తులకు సోదరులకు వినయపూర్వకంగా నమస్కారములు చేస్తూ ఈ మండలిలో ఈనాడు మనము జరుపుకునేటువంటి కార్యక్రమము ప్రప్రథమగా దీపోత్సవాన్ని జరుపుకుంటున్నాము. కార్తీక రెండవ సంవత్సరంలో రెండవ సంవత్సరం. అగో మన కార్యదర్శి గారు అంటున్నాడు ఇది రెండవ సంవత్సరం. సంతోషం, రెండవ సంవత్సరము జరుపుకుంటున్నాము. చాలా సంతోషము, ఆనందదాయకము. ఈ దీపోత్సవము ఈ కార్తీక మాసములో మన భారతదేశంలో పలుచోట్లల్లా ఆశ్రమాలలో మందిరాలలో ఎక్కడైనా కానీ ఈ కార్తీక మాసము ఎంతో పుణ్యప్రదమైనటువంటిది. ఈ మాసములో చాలా వరకు నెల రోజులు పర్వదినములే, ఒక దినము కూడా ఇడిచిపెట్టకుండా అన్ని పర్వదినాలే అని కార్తీక మాసములో చెప్పబడింది. ఈ కార్తీక మాసము ఎలా వచ్చింది, ఎవరితోని ఆరంభమైంది అనే అంశాన్ని మనము తెలుసుకుంటున్నాము. మహాజ్ఞాన సంపన్నులైన తపోనిష్ఠులైన ఋషులకు మునులకు నిలయము పుణ్యప్రదమైన నైమిషారణ్యము, భారతదేశమునందున్న నైమిషారణ్యము రకరకములైన ఫలపుష్పాలతో కూడుకున్నట్టు చెట్లతో అలరారుచున్నటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. మన సోదరులు కూడా అక్కడికి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వెళ్ళారు. ఎక్కడికి? నైమిషారణ్యానికి. ఇక ఆ అరణ్యములో నివసించే చిలుకలు, గోరువంకలు, చక్రవాకములు, అంశలు, మయూరాలు మొదలైనటువంటి అవి అన్నీ కూడా ఎంతో ఆహ్లాదంగా అవిడ యొక్క విన్యాసాలను చూస్తుంటే ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయము మనకు గోచరమవుతుంటుంది. పశుపక్షాది మృగాలు కూడా తమ సహజమైన వైరాన్ని వదిలిపెట్టి
గోమృగములు ఇంకా వేరే ఉంటాయి కదండి అడవులలో. ఈ కార్తీక మాసంలో మాత్రము వైరభావాన్ని ఇడిచిపెట్టి పరస్పరము స్నేహాదులతో కలిసి తిరుగాడుతుంటాయి. తనలో ఉన్నటువంటి పరస్పర భేదాభిప్రాయాలు లేకుండా అవి మృగములు, అవిటకు ఏం తెలియకున్నా కానీ ఈ కార్తీక మాసం వచ్చిందంటే ఆ ప్రభావం ఏమిటో కానీ అక్కడ అవి కలిసిమెలిసి ఉంటాయన్నమాట. స్నేహాలతో కలిసిమెలిసి తిరుగుతుంటాయి. అవి అవడానికి అరణ్యమే అయిన యజ్ఞయాగాది క్రతువులు పురాణ ఇతిహాసములు ప్రవచనాలతోనూ వేదాంగాది చర్చలతోనూ నిండి పరమ పవిత్రమైన భూలోక స్వర్గములాగా మనందరికీ అది కనిపిస్తుంటుందన్నమాట. కాబట్టి అంతటి మహోన్నతమైన ఋషివాటికలో సుప్రసిద్ధమైన సూత మహర్షి వేదాంగా విజ్ఞాన గనుడనమాట. ఆయన సూత మహర్షి పురాణేతిహాస ప్రవచన కర్త, భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకున్నటువంటి మహానుభావుడు. ఎవరు? సూత మహర్షి. మహాజ్ఞాని. తనకు గల మధుర మంజుల వచో సామర్థ్యంతో వేద ధర్మాలను వేద విజ్ఞానాన్ని సవిస్తరంగా వివరించి చెప్పగల మహామేధావి. సాక్షాత్తు భగవత్ స్వరూపుడే. ఆ మహనీయుని వలననే నైమిషారణ్యము పరమ పవిత్రమై సకల విజ్ఞాన క్షేత్రమై మానవ ధర్మ ప్రబోధకమై ప్రకాశిస్తుంది. కాబట్టి ఒకానొక నాడు నైమిషారణ్యములో ఋషులంతా సూత మహర్షి దగ్గరికి వెళ్ళారు, వచ్చారు. సూత మహర్షే అక్కడ ఎన్నో సత్రయాగాలు, ఎన్నో సత్సంగాలు అనేకమైనటువంటి అక్కడ జరిపినారు పూర్వకాలము నైమిషారణ్యములో. అదేవిధంగా ఆ సూత మహర్షి దగ్గరికి కొందరు మహర్షులు మహాత్ములందరూ కూడా కలిసి ఆయన వద్దకు వెళ్ళినారు. వచ్చిన మహర్షులందరినీ సూతుడు గౌరవించి కూర్చోబెట్టి అందరూ ఒకేసారి రావడానికి కారణమేమిటి, ఊరకరారు మహానుభావులు అన్నట్టుగా ఆయన అడిగిండు, కారణమేమిటి అని ప్రశ్నించాడు. వచ్చిన వారిలో ఒకడైన ఋషులందరికీ నాయకుడై శౌనకుడు ఆయన శౌనక మహర్షి అంటారు. సూత మహర్షికి నమస్కరించి, మీ కారణంగానే మేమంతా సమస్త వేద విజ్ఞాన సంపన్నులమై ధర్మాధర్మ ప్రవర్తులమై యజ్ఞయాది జప తపో క్రతువులన్నింటినీ చేస్తూ మేము ఎంతో మీ వలన మేము అనేకమైనటువంటి విషయములు తెలుసుకున్నాము అని చెప్పుచూ వినాలని జప తపనిష్ఠులమై వృద్ధి పొందుతున్నాము మేమందరము మీ వలన. మీ చేత కార్తీక మాస మహత్యమును చెప్పించుకోవాలని వచ్చాము ఇక్కడికి. కార్తీక మాసము గురించి. కార్తీక మాసము హరిహరులిద్దరికీ పరమ ప్రీతికరమైనది. ఈ మాసం హరిహరులిద్దరికీ ప్రీతికరం అంటే పరమశివునికి, మహావిష్ణువుకు, నారాయణుడికి ఇద్దరికీ ప్రీతికరం ఈ కార్తీక మాసం. ఈ మాసములో 30 రోజులు పరమ పవిత్రమైన పర్వదినాలే, అన్ని పర్వదినాలే. ఈ మాసములో చేసిన స్నాన జప తప దానాలకు అపారమైన ఫలసిద్ధి కలుగుతున్నది. అంతటి విశిష్టమైన కార్తీక మాస వైభవాన్నంతటినీ సమస్త విశేషాలతో సవివరంగా వినిపించి మమ్ముల్ని కృతార్థులను చేయవలసిందిగా అని సవినయంగా ప్రార్థించాడు. ఎవరు? శౌనకుడు సూత మహర్షితోని. ప్రధాన ప్రవచనకర్త నైమిషారణ్యములో అనాది నుండి సూత మహర్షి అక్కడ ఆయన సంభాషిస్తాడు. సూతుడు అంటున్నాడు, మునిజనవర శ్రేష్ఠులారా, మీ కోరిక పరమ అమోదకము. మీరన్నట్లే కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదమైనటువంటిది. ఈ మాసము కేవలము హరిహరలకు మాత్రమే కాదు,
సమస్త దేవతలకు కూడా మహా పవిత్రమైనటువంటిది. ఈ సమస్త దేవతలకు ప్రీతిప్రాత్రమైనదే. ప్రతి మాసములో ఏదో ఒక రోజు పర్వదినము ఉంటుంది. కానీ ఈ కార్తీక మాసములో నెల రోజులు పర్వదినాలే. ఆనందదాయకంగా ఈ మాసములో ప్రతి వాళ్ళు ఆనందంతోనే కూడి ఉంటారు. ఏదో ఒక రోజు పర్వదినం ఉంటుంది. దీంట్లో మాత్రము మనము తెలిసినా తెలకున్నా మనకు ఏదైనా సరే ఆ భగవంతునికి దీపారాధనలు ముట్టించి మనము దండం పెట్టుకుంటే కార్తీక మాసములో ప్రతి దినము నెల రోజులు ఈ మాసము ధర్మ కార్యాచరణకు నియమనిష్టలకు నిలయం. ఈ సమయంలో మనము చేయవలసినటువంటి విధి విధానాలు ధర్మాచరణకు చెప్పుతున్నాడు సూత మహర్షి. ఈ కార్తీక మాస మహత్యము విన్నవారికి పుణ్యగతులు లభిస్తాయి. ఈ మాసములో సర్వసాక్షి అయిన సర్వభగవానుడు సూర్యభగవానుడు తులారాశిలో సంచరిస్తుంటాడు. తులారాశికి అంతటి ప్రాధాన్యం ఉంది. కనుక ఈ మాసములో చేసిన పూజలు, వ్రతాలు, ధర్మాలు, దాన ధర్మాలు ఏది చేసినా కానీ అది పవిత్రమే అన్నమాట. అందుకే దేశ కాలేచ పాత్రేచ యద్దానం అని మనకు కృష్ణుడు భగవద్గీతలో చెప్పిండు. దానం చేసేది ఉంటే దేశ కాల పరిస్థితులను, యోగ్యుల కార, ప్రదేశం ఎటువంటిది అని ఇవన్నీ మనకు కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఇంతకు పూర్వమే మనకు చెప్పి ఉన్నాడు. అలాగా వ్రతాలు, దాన ధర్మాలు, దీపారాధనలు, నత్తములు, ఉపవాసములు, ఉపవాసములు, పురాణ శ్రవణము. మనం ఇంటికాడ ఎవరన్నా పురాణ శ్రవణం చేసేది ఉంటూ కూడా మనం చెప్పించుకోవాలి. ఒక 7 రోజులే కానీ 15 రోజులే కానీ ఇంకా నెల రోజులు చెప్పించుకున్న పురాణ కాలక్షేపణ జరపడము చాలా ఆనందమైనటువంటి విషయము, మహా పుణ్యప్రదమైనటువంటిది. అక్కడ మనం అందరము ఏమేమి చేసుకున్నామో, మనం ఎట్లా నడుస్తున్నామో, మనము పుణ్యముతోని కూడుకున్నామా, పాపాలతోని కూడుకున్నామా, ఏం చేస్తున్నామో అనేది మనకు పురాణ కాలక్షేపణ ద్వారా మనకు అవగతమవుతుంది అన్నట్టుగా. అదేవిధంగా అనేక జన్మలలో చేసిన పాపాలు అపహరింపజేసి పుణ్యగతులు ప్రసాదిస్తాయి. అభిష్ట సిద్ధి లభిస్తుంది. జీవితము సుఖమయమై సాగిపోతుంది. ఇహపరాలలో ఉత్తమమైన వర్ధిల్లుతారు. మానవ శ్రేయోభిలాషులై తరించే మీకు ఈ పురాణాన్ని వినిపించడం వల్ల నేను ఉత్తమ గతిని పొందుతున్నాను అని ఆయన చెప్పిండనమాట. నదీ స్నాన మహత్యం. జనక మహారాజు కార్తీక మాసాలన్నిటిలో చాలా గొప్పది. ఈ మాసములో శాస్త్రము చేయుమని చెప్పిన స్నాన, దాన, ఉపవాస వ్రతాదులు చేయని వారు అనేక నీచమైన జన్మలను ఎత్తుతారు. కనీసము కార్తీక పూర్ణిమ నాడైన స్నానదాన జపాదులను చేయడము ముక్తిప్రదము. ఈ విషయాన్ని తెలియజేసే కథ ఒకటి చెబుతాను, శ్రద్ధగా విను. ఓ రాజఋషి, ఓ జనక మహారాజా అంటున్నాడు. పూర్వము
తత్వనిష్ఠుడనే సద్ధర్మాచార పరాయణుడు ఉండేవాడు. తత్వనిష్ఠుడంటే ఆయన ఆత్మజ్ఞాన సంపన్నుడు అన్నమాట. తత్వము అంటే తత్ అంటే అది, నేనై ఉన్నాను, దాని అర్థం తత్వనిష్ఠుడు. తత్వముతోనే మనం జీవిస్తున్నాము. తత్వము నుండి అతత్వమును వేరు చెయ్యాల. ఆత్మజ్ఞానం అంటే ఏమనుకుంటున్నారు? తత్వం అంటే ఆత్మజ్ఞానము. మరి ఆ తత్వము నుండి అతత్వమును వేరు చేయాల. చేసిండు కదండి శంకరాచార్యుల వారు. నిర్వాణ షట్కములో చేసిండు కదా. ఏం చేసిండు? జ్ఞాపకం ఉన్నది అందరికీ. మనోబుద్ధ్యహంకార చిత్తాదినాహం న శ్రోత్రం న జిహ్వ న చగ్రాన నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం న చ ప్రాణ సంకో న వై పంచవాయు న వా సప్తధాతుర్న వా పంచకోశ న వాక్పాని పాదౌ న చోపస్తపాయు చిదానంద రూప శివోహం శివోహం. చెప్పిండు కదా. మనోబుద్ధి చిత్తములు నేను కాదు, శరీరమును నేను కాను, ఇవన్నిటికీ నేను అతీతంగా ఉన్నాను అని చెప్పిండు కదా. అంటే ఆయన వేరే చేస్తుండన్నమాట. తత్వము నుండి అతత్వమును వేరు చేయాల. మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మను వేరే ఉంచి అతత్వమును తొలగించేయాల. ఇది ఆత్మజ్ఞానము, తత్వము అంటే. సరేనా? సరే, ముంగడుకోదాం. చాలా గొప్పది. ఈ మాసములో శాస్త్రము చేయుమని చెప్పిన స్నాన దాన ఉపవాస వ్రతాదులు చేయని వారు అనేక నీచమైన జన్మలను ఎత్తుతారు. కనీసము కార్తీక పూర్ణిమ నాడైన స్నానదాన జపాదులను చేయడము ముక్తిప్రదము. ఈ విషయాన్ని తెలియజేసే కథ ఒకటి చెప్తాను, శ్రద్ధగా వినండి. పూర్వము తత్వనిష్ఠుడనే సద్ధర్మాచారాన పరాయణుడు ఉండేవాడు. అతడు తీర్థయాత్రలు చేయాలనే కోరికతో బయలుదేరిండు. సమస్త తీర్థాలలో స్నాన సంధ్యాది వందనాదులను ఆచరించాడు. ఆయన అన్నీ చేసుకున్నాడు అన్నమాట. అలా ప్రయాణిస్తూ తత్వనిష్ఠుడు గోదావరి నది తీరానికి చేరుకున్నాడు. ఆత్మజ్ఞాని గోదావరి నది తీరానికి వెళ్ళిండు. ఆ తీర్థ ప్రాంతములోనే ఉన్నతమైన మర్రి చెట్టు కొమ్మలలో నివసిస్తున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు తత్వనిష్ఠుడిని చూశారు. ఆ గోదావరి నదికి దగ్గర గొప్పనైనటువంటి ఒక చెట్టు ఉంది. ఆ చెట్టులో వీళ్ళు అక్కడ ఉన్నారన్నమాట. బ్రహ్మరాక్షసులు, వాళ్ళు సామాన్యమైన రాక్షసులు గారు, గొప్పనైనటువంటి వారు. అది తత్వనిష్ఠుడిని చూశారు. వాళ్ళు నల్లని శరీరాలతో, నిప్పు కణల్లాగా మండుతున్న కళ్ళతో, పదునైన గోళ్ళతో, పొడవైన కూరలతో, నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో మహాభయంకరంగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు తన వైపుకే రావడం చూశాడు అతడు. తత్వనిష్ఠుడి భయంతో వణికిపోతున్నాడు. దాన్ని చూసి, అబ్బా ఎంతటి బ్రహ్మరాక్షసి, నేను ఇప్పుడు ఏమి చేయుదును అనేటువంటి భయభ్రాంతులకు లోనైపోయాడు అతడు. దిక్కుతోచక చని తత్వనిష్ఠుడు శ్రీమన్నారాయణుని తలుచుకున్నాడు. ఇక దిక్కులేని వారికి ఎవరు దిక్కు? ఆ పరమాత్ముడే దిక్కు కదా ఎవరికైనా. ఈ లోకములో అన్నీ ఉంటాయండి, కానీ కష్టకాలములో ఆదుకునేటువంటి వాళ్ళు బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరుండరు. మనము కష్టకాలంలో ఎవరిని వేడుకుంటాము? ఆ భగవంతుణ్ణి. ఆ భగవంతుణ్ణి వేడుకోవడం తప్ప ఇంకొకటి ఉండదు. ఉంటుందా? ఆర్తితో నిన్న దిక్కుతోచక తత్వనిష్ఠుడు శ్రీమన్నారాయణుని తలుచుకున్నాడు. ఆర్తితో నిన్ను ప్రార్థించిన గజేంద్రుడిని, ద్రౌపదిని, ప్రహ్లాదుడిని కాపాడి దయాసముద్రుడవైన నిన్నే శరణు వేడుతున్నాను. ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పిండు. ద్రౌపదిని, ప్రహ్లాదుని, గజేంద్రుణ్ణి, వాళ్ళందరూ కూడా నిన్ను పరమ భక్తితో, నిశ్చలమైనటువంటి మనసుతో నిన్ను ప్రార్థించినారు గయనయ్యా. హృదయపూర్వకంగా ప్రార్థించింది కదా.
మరి వాళ్లకు నువ్వు రక్షించినవు కదా అనేటువంటి ఉదాహరణ తీసిండనమాట. నిన్నే శరణు వేడుతున్నాను అన్నాడు. ఇక నాకెవరు దిక్కు, కాపాడి రక్షించు దామోదర అంటూ గొంతెత్తి ప్రార్థిస్తూ మెరపెట్టుకున్నాడు. గొంతెత్తి, ఎప్పుడైతే నీవు గొంతెత్తి ప్రార్థిస్తావో భగవంతుణ్ణి, అప్పుడే ఆయన నీకు శరణమియ్యగలడు. నీ మనస్సు అటు ఇటు వికలం ఉంటే అది కాదు. అది గజేంద్రుడు అలాగనే చేసిండు. మొట్టమొదలు ఏం చేశాడు? ఆయన అహంకారి, మదమత్తంతో కూడుకున్నటువంటి ఆ గజేంద్రుడు నన్ను మించినవాడు లేడని ఆయన ఎవరిని ఇజ్జేయలే, దేవుళ్ళను కూడా వేడుకోలే. ఎప్పుడైతే అహంకారం అంగిందో, అహంకారం అంగిన తర్వాతనే అప్పుడే భగవంతుడు యాదికత్తాడు. ఈ జీవునికి కూడా, ఈ జీవులమైన మనకు కూడా మదమత్సరంతో ధనకనక వస్తువాహనతో కూడుకున్నటువంటి వాళ్ళమైన మనకు అహంకారం అనేది ఎత్తుతుంటుంది. దాని వలన ఆ భగవంతుణ్ణి నీవు ప్రార్థించాలన్నా నీకు ప్రార్థించేటువంటి విషయం రాదు. ఎప్పుడు వస్తుంది? నీ ధనకనక వస్తువాహులన్నీ వెళ్ళిపోయిన తర్వాత అవి క్షణకాలం ఉండిపోతాయండి. అవి ఎల్లకాలం ఉండేటువంటి వస్తువులు కావు ఏవైనా కానీ ప్రపంచము లోపట. ఇక ఆయన శక్తి ఉడిగిపోయింది. శక్తి ఉడిగిపోయిన తర్వాత ఏది ఎక్కడ కూడా తోచకపోతే అప్పుడు భగవంతుడు ప్రార్థిస్తాడు ఈ జీవుడు. అహంకారం అంగిన తర్వాతనే అప్పుడే దేవుడు యాదికొస్తాడు కదా. మరి ఇప్పటి నుండి, చిన్నతనం నుండి భగవంతుణ్ణి పూజించడము, ధ్యానించడము, ఆయనతోని ఆయనకున్నటువంటి సాంగత్యము చేత, ఆయన సాంగత్య పరులు ఎవరైతుండో వాళ్ళని ఆశ్రయించి వాళ్ళతోని భగవంతుని తెలుసుకుంటే విధానాన్ని నాకు దొరుకుతుంది అనేటువంటి భావన వానికి రాదు. అలా రాకపోవడం వల్ల ఆ అహంకారంతోనే మనిషి అనిపోతాడనమాట. అదేవిధంగా గజేంద్రుడు కూడా ఎప్పుడు ప్రార్థించిండండి? చివరకు లాస్టుకు ప్రార్థించాడు. ఆయన అన్నాడు చివరకు ఏమిటి? నీవే తప్ప నితంపరం బెరుంగ మన్నింప రావే ఈశ్వర కావ్యవే వరద సౌరక్షింపు భద్రాత్మక అనేటువంటి ఈ పద్యాన్ని ఆయన అన్నాడు. నీవే తప్ప నితంపర బెరుంగ, 2 చేతులు ఇడిచిపెట్టి సరెండర్ కావడం. అలాగనే ద్రౌపది కూడా తనను మానభంగం చేస్తుంటే ఏ పరమేశ్వర అని కొంతకాలం ఇలానే పట్టుకున్నది. ఆ తర్వాత ఆయన పరమాత్ముడు రాలేదు. వెంటనే ఆమె 2 చేతులు విడిచిపెట్టి, అంటే దేహాభిమానం ఉన్నంత వరకు పరమాత్మ దర్శనము కాదు. అది దేహాభిమానం అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే దేహాభిమానం పోయిందో అప్పుడే పరమాత్ముడు వెంటనే ఆ చీరెలు వలువలు 1000 కొద్దీ 100ల కొద్దీ ఆ వలువలు వస్తూనే ఉన్నాయి. ఆ దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఎన్ని ఒలిసినా కానీ అవి ఒడుస్తలేవు అటువంటి సందర్భం. కాబట్టి భగవంతుని ఆర్తితో మనము మొరపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ తత్వనిష్ఠుడు కూడా ఎంతో ఆర్తితోని ఆ పరమాత్ముని ప్రార్థిస్తున్నాడు. తత్వనిష్ఠుడు చేస్తున్న హరినామ స్మరణ విన్న బ్రహ్మరాక్షసులు అతడి మీదికి పరుగులు తీయడము ఆపేశారు. ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడి తలుస్తున్నాడో ఆ సమయములో ఎప్పుడైతే నామస్మరణ వాళ్ళ చెవుల పడ్డదో వాళ్ళు వెనుకకు తిరిగిండ్రు. ఆ ముగ్గురు జ్ఞానోదయం అయ్యింది వాళ్లకు. కేవలము నామస్మరణ వలనే బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం అయింది. నిజంగానే సత్సంగము, సద్మిత్రుడు దొరకాలంటే దుర్లభం. పూర్వము మా మండల్లో ఇక్కడ ఉన్నప్పుడు ఏదో తెలియని లాగా మేము ఈ బొంబాయిలో ఏదో మిల్లో పనిచేస్తూ మేము బ్రతికినాం. కానీ సజ్జన సాంగత్యము అంటే ఏందో కథ అనేది మండలే మాకు చూయించింది. ముఖ్యంగా మండలి ఎట్లా చూయించింది? మండలికి వచ్చే మిత్రుల ద్వారా సాంగత్యం చేసి వారితోని సంప్రదింపులు చేసి, అరే ఏముంది ఆ మండల్లో, ఏం జరుగుతాయ్యా చెప్పయ్యా, అరే నీ జన్మల లోపట
నువ్వు చేసినటువంటి పాపాలన్నీ పోతాయిరా నాయన. ఆత్మజ్ఞానం అనేటువంటిది మనం సంపాదించుకోవాలా, అందుకే మేము మండలికి పోతున్నాము అని చెప్పేవాళ్ళం. చెప్పుతూ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇది చేసేవాళ్ళం. ఒరే నాయన, నీవు 99,99,000 ఈ దేహాలు అన్నిటినీ ధరించి నువ్వు చివరకు కట్టకడపటికి ఈ మానవ జన్మకు వచ్చినవు. నీ నిజరూపము తెలుసుకుంటేనే నీకు ఆ పరమాత్ముడు నిన్ను ఆ పరమాత్ముల్లో ఐక్యం చేసుకుంటాడు. కాబట్టి మనము ఎంతకాలము కోటాన కోట్ల జన్మలు ఎత్తుతున్నాము, ఇది సరిగ్గా లేదు, వృధా ఉన్నది, పా నడు మండలికి అనే అటువంటి సద్బోధ వాళ్ళకు చేసేవాళ్ళం. మేము ఇతరులకు చెప్తుంటేనే మేము తయారైనాం. మిత్రులకు వాళ్ళకు వీళ్లకు చెప్తుంటే మా భాషలో తెలిసి తెలియనటువంటి మాటలతో చెప్పినాం. మీరు కూడా ఈ బ్రహ్మ విద్యను తెలిసి తెలియని వాళ్ళ అమ్మగారులు ఉన్నా కానీ వారికి బోధిస్తూ ఉంటే నీకు ప్రాక్టీస్ అవుతుంది. టీచరు ఎంతెంత చెప్తుంటే అంతంత టీచర్కు ప్రాక్టీస్ అవుతుంది. అదేవిధంగా ఈ వక్తలు కూడా ప్రాక్టీస్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి తత్వనిష్ఠుడు చేస్తున్న హరినామస్మరణ విన్న బ్రహ్మరాక్షసులు అతడి మీద పరుగులు తీయడం ఆపేశారు. ఆ ముగ్గురికి జ్ఞానోదయమైంది. అప్పటి వరకు తాము చేసిన చెడ్డ పనులు తలుచుకుంటూ దుఃఖాన్ని తత్వనిష్ఠుడితో, ఓ మహానుభావ, ఆహా, నిన్ను చూడడము వలన, నువ్వు చేసిన శ్రీహరి నామాన్ని వినడం వలన మా పాపాలన్నీ హరించకపోయినాయి. హే ప్రభు, నీవు మాకు దైవస్వరూపుడవు, మాకు మా కనువిప్పు కలిగించావు నువ్వు. నాయన, మేము నీకు ఏ విధమైన అపకారము చేయలేము, మీకే విధమైన అపకారమును మేము చేయలేము అంటూ అతడికి నమస్కరించి, బ్రహ్మరాక్షసులు అన్న మాటలు విన్నాక తత్వనిష్ఠుడు తేరుకు స్థిమితపడ్డాడు. ఆయన మనసు శాంతమైపోయింది. వాళ్ళు ఎప్పుడైతే ఈ మాటలు చెప్పిండ్రో అప్పుడు మనసు ఆయనకు స్థిరమైంది. కాబట్టి బ్రహ్మరాక్షసులు అన్న మాటలు విన్నాక తత్వనిష్ఠుడు కొద్దిగా ప్రశాంతమైపోయాడు. వాళ్ళతో, మీరు ఎవరు, మీ మాటలు వింటూనే మీరు చాలా మంచివాళ్ళు, బుద్ధిమంతులు అనిపిస్తుంది, మీకు సంబంధించిన వివరాలు చెప్పుమని అడిగాడు. తత్వనిష్ఠుడు చేరుకొని స్థిమితపడ్డాడు. వాళ్ళతో, మీరు ఎవరు, మీ మాటలేమిటి, వింటుంటే మీరు చాలా మంచివాళ్ళు, బుద్ధిమంతులు అనిపిస్తుంది, మీకు సంబంధించిన వివరాలు చెప్పుమని అడిగాడు. ఆ బ్రహ్మరాక్షసులను ఈ తత్వజ్ఞుడు అడిగిండనమాట. ముగ్గురిలో ఒకడు తత్వనిష్ఠుడితో, పూజనీయుడా, నేను ద్రవిడ దేశపు బ్రాహ్మణుడిని, పండితుడనైన నా గర్వము యుక్తాయుక్త విచక్షణ కోల్పోయిన నేను పండితునైన ద్రవిడ దేశపు బ్రాహ్మణుణ్ణి అని చెప్పిండు. కోల్పోయి అందరినీ అవమానిస్తుండేవాణ్ణి. దౌర్జన్యంగా ధనకనక వస్తువాహనాదులను అపహరిస్తూ దుర్వ్యసనాలకు అలవాటు పడి భార్యా బిడ్డలను ప్రజలకు కూడా బాధించేవాడిని. ఒకరోజు ఒక విప్రుడు పట్టణానికి వచ్చి కార్తీక దామోదర పూజకు అవసరమైన వస్తువులు కొని తన గ్రామానికి తిరిగి వెళ్తామా ఇంట్లో బస చేశాడు. అక్కడ నేను అతడిని అనేక విధములుగా నిందించి అతడి వద్ద ఉన్న సంబరాలను తీసుకున్నాను. పాపం ఆయన కొద్దిగా సమయం అక్కడ ఉంటానంటే ఏం చేశాడు తెలుసా? అతన్నే పరిహసిస్తూ అతన్నే ఇచ్చేస్తూ ఉండిపోయాడు. ఇది చాలక తరిమేశాడు అతన్ని ఈ దుష్ట బ్రాహ్మణుడు. ఆ విప్రుడు నన్ను కోపగించుకొని, ఓరి దుర్మార్గుడా, చెడ్డగా బ్రతకడమే నిత్యమైనది, సత్యమైనది, పరివర్తిస్తూ పూజ సంబరాలను కూడా ఆలోచించకుండా నన్ను కొట్టి హింసించి వాటిని సంగ్రహించావు, వాటిని దగ్గర తీసుకున్నావు. నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి నువ్వు బ్రహ్మరాక్షసుడివై పడి ఉండుమని ఆ విప్రుడు నన్ను శాపం పెట్టిండు. విప్రుడి పాదాల మీద పడి శాప విమోచనం కొరకు ప్రార్థించాను. చివరకు వెనకసిక్కి
తప్పు చేసిన తర్వాత క్షమా భిక్ష అనేది ఉంటుందన్నమాట. అడిగితే గోదావరి తీరాన మర్రి చెట్టు కొమ్మల పట్టుకొని ఉన్న నిన్ను ఒక విప్రుడు అనుగ్రహించి ఉద్ధరిస్తాడు అని చెప్పిండు. శాప విమోచనము చెప్పాడు. అతడు చెప్పిన ఆ మహనీయుడు నువ్వే కనుక నన్ను అనుగ్రహించి నన్ను కాపాడినావయ్యా అని చెప్పేసిండు. అతని తత్వనిష్టను ప్రార్థించాడు ఆయన. ఇంతలో రెండవ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు కదా ఇంకొకడు, తత్వనిష్ఠుడి దగ్గరికి వచ్చి, మహానుభావ, నేను ద్రవిడ దేశస్థుడను, మందరము నా స్వగ్రామము, మందరం అనే ఊరు, నేను ఆ గ్రామానికి అధికారిని. ఎవరికైనా ఏమైనా పనులు పడితే అధికారి దగ్గరికి పోవాలా. చమత్కారపూరితమైన మాటలు మాట్లాడడంతో నేర్పు కలిగిన నేను అనేక మందిని మోసం చేసి వారి వద్ద నుండి ధనాన్ని స్వీకరించాను. ఉన్నారు కదా పెద్ద పెద్ద వాళ్ళందరూ బెదిరిస్తూ అమాయకులను ధనాన్ని సంగ్రహించుకొని పాపాన్ని మూట కట్టుకొని బ్రతికే వాళ్ళు ఈ లోకములో ఇప్పుడు కూడా ఉన్నారు కదనండి, ఎందరో ఉన్నారు. ఆ ప్రకారంగా నేర్పు కలిగిన వాణ్ణి అనేక మందిని మోసము చేసి వారి వద్ద నుండి ధనాన్ని నగలను తీసుకునేవాణ్ణి, నగలను కూడా. నాకు తెలిసిన ఎవ్వరికీ ఏనాడు పట్టెడన్నం పెట్టలేదు, ఏ దానం చేయలేదు, పూచిక పుల్ల దానం చేయలేదు. ఎవరి పట్ల దయాదాక్షిణ్యము లేనివాడనై ప్రవర్తించిన కారణంగానే నేను ఇలా బ్రహ్మరాక్షసుకున్న జీవితాన్ని గడుపుతూ ఈ మర్రి చెట్టు వద్ద నేనున్నాను. ఇక మూడవ బ్రహ్మరాక్షసుడు కూడా తన గాథను తత్వనిష్ఠునితో ఈ విధంగా మొరపెట్టుకున్నాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నేను ఆంధ్రదేశము వాడిని విశ్వాలయంలో అర్చకుడను. అర్చకుడికి ఉండవలసినటువంటి మంచి లక్షణాలే నాలో లేవు. ఆలయములో నేను చేయకూడని అత్యాచారాలు ఎన్నో చేశాను. ఆలయంలో భక్తులను పీడించాను, స్త్రీలను అవమానించాను, బంధువర్గాన్ని దూషించాను, భగవంతునికి సంబంధించిన స్థిర చర ఆస్తులను వాటినన్నిటినీ నేను కూడబెట్టుకున్నాను. భార్యా బిడ్డలు మంచి చెడ్డలను ఏమాత్రము పట్టించుకోలేదు, వాని భార్యా బిడ్డలను కూడా పట్టించుకోలేదు. అలాంటి దుర్మార్గులు ఉంటారు కదా, వారి పట్ల ఏనాడు శ్రద్ధ చూపలేదు. ఆలయములో భగవంతునికి చేయవలసిన నిత్య నైమిత్తిక కార్యకలాపాలను, ఉత్సవాలను, ఆరాధనలను శ్రద్ధతో నిర్లక్ష్యం చేశాను. ఆ ఇహలోకములో అనుభవించే సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, వాటి పట్ల నాకు గల వ్యామోహం ఏవి శాశ్వతము కావని తెలుసుకోలేకపోయాను. ఆ కారణంగా నేను చేసిన దుష్కృత్యాలను అంతులేదు. ఇక నేను చేసిన దుష్కృత్యాలు ఏవైతున్నాయో అవి అంతులేవు. కొంతకాలానికి క్రమముగా ప్రజలకు నా దురాగతాలు తెలిసినాయి. కొంతకాలానికి నా దురలవాట్లు ఉన్నటువంటి వాళ్ళకు తెలిసింది. వాళ్ళ ఆగ్రహానికి గురి అయ్యాను. ఇక ప్రజలందరూ నా గుట్టు, నా రహస్యము తెలిసిన తర్వాత ఇక వారందరూ నన్ను వేరేలాగా చూశారు. నేను అన్యాయంగా సంపాదించిన సంపదలు కొన్ని తరిగిపోయినాయి, కొన్ని తొలగిపోయాయి. ఊరివారు నన్ను తరిమితూ కొట్టారు. అడవు వెంటబడి ఆకులు అలములు తింటూ కాలము గడిపాను. కొంతకాలానికి ప్రాణాలను పోగొట్టుకున్నాను. నరకానికి వెళ్ళి అక్కడ పడరాని పాట్లు నేను పడ్డాను. తర్వాత ఎన్నో నీచమైన జన్మలను ఎత్తాను. చివరకు బ్రహ్మరాక్షసునై పొందాను. కనుక ఈ బాధలను నన్ను రక్షించగలవాడిని నువ్వే. నిన్ను చూడగానే నాకు గత జన్మ స్మరణకు వచ్చింది. చూడండి, అటువంటి బ్రహ్మరాక్షసులు కూడా ఎనలేని కృత్యాలు చేసినటువంటి వాళ్ళకు కూడా సజ్జనులను చూస్తే దీనికి అంటారు. ఇప్పుడు సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, వందనం మోక్ష సాధనం అన్నారు కదా. ఆ విధంగా నిన్ను చూడంగానే నాలో ఉన్నటువంటిది అంతా అయిపోయింది. కాబట్టి అతన్ని ప్రార్థించిండు.
బ్రహ్మరాక్షసులారా, మీ జీవితగాథలు బాధలు పూర్తిగా తెలిసినాయి. మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా ప్రస్తుతము పడుతున్న పశ్చాత్తాపము కారణంగా పరమ పునీతులైన హరినామాన్ని వినగానే మీకు గత జన్మలు గుర్తుకు వచ్చాయి. ఇక మీదట ఈ రాక్షస జన్మలు తొలగిపోతాయి. ప్రస్తుతము జరుగుతున్న కార్తీక మాసములో పవిత్రమైన జలాలలో స్నానము చేసి వాళ్లకు పుణ్యగతులు లభిస్తాయనే మాట సత్యము మీకు. కనుక మీరు కూడా నా వెంట రండి అంటూ వాళ్ళని వెంటబెట్టుకొని గోదావరి నదికి వెళ్ళి తనతో పాటు వారిని గోదావరి పవిత్ర స్నానం చేయించాడు. తను కూడా భక్తి ప్రపత్తులతో తనతో పాటు వారిని గోదావరికి పవిత్ర స్నానం చేయించాడు. తాను కూడా ఆ నది స్నానం చేసి శుచిహై దాని వలన తలకు కలిగిన ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసులకు ధారపోశాడు. ఆయనకు కలిగినటువంటి ఫలితము ఆ బ్రహ్మరాక్షసులకు ధారపోశాడు. అంతే, ఆ క్షణములోనే వారికి గల ఆ రాక్షస జన్మలు అంతమైనాయి. అంతరిక్షములోని దివ్యమైన పుష్పక విమానం వచ్చి వాళ్ళ ముగ్గురిని ఎక్కించుకొని కైలాసానికి తీసుకువెళ్ళింది. ఆ విధముగా బ్రహ్మరాక్షసులు ముగ్గురు ముక్తిని పొందారు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనే వ్యాసమహర్షి సూక్తి గుర్తు చేస్తుంది. కాబట్టి వీరి చరిత్ర ఇది ఇంతకు అయిపోయింది. కాబట్టి ఈ దీపారాధనలు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ కార్తీక మాసములో మనకు సమయం కూడా అయింది కదా, దీపారాధనలు ఈ ఏవైతే ఉన్నాయో ఇవి మనమందరము చేస్తూనే ఉండాలి. చూడు, దీపారాధన అంటే చూడండి, మనము నిత్య జీవితంలో దీపం యొక్క విలువను మనం తెలుసుకుంటలేము. దీపం యొక్క విలువను నిజంగా అంటే ప్రతి దినము ఉదయము సాయంత్రము మనము దీపజ్యోతిని గురుభక్తులమైనటువంటి వాళ్ళందరము వెలిగించాల. ఆ దీపము వెలిగించినప్పుడు ఏదైతే ఉన్నదో ఆ పరమాత్ముడు ఆ దివ్యమైనటువంటి జ్యోతి వెలుగుతుంది. నీ మనసు పవిత్రమవుతుంది. శ్రద్ధాభక్తులతోని ఆ జ్యోతిని ఆ దీపాన్ని మనం వెలిగించాల. ఏదో ఒక దాని కొరకని మనం వెలిగించడం సరిగ్గా లేదు. భక్తి శ్రద్ధలతోని కూడుకొని నిత్యము ఉదయము సాయంత్రము వెలిగించాల. మీరందరూ సాయంత్రం కూడా మీ ఉపాసనా దేవతలు సద్గురుని దగ్గర వెలిగిస్తున్నారా చెప్పండి. కొందరు మాత్రమే చెప్తున్నారు. ఈనాటి నుండి కార్తీక మాసము నుండి ప్రతి వాళ్ళు మనం వెలిగించాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు కదా. మరి దీపములో ఈ దీపముతోని ఈ దీపము నువ్వు తెలుసుకుంటావు. మనలో ఉన్నటువంటి జ్యోతి స్వరూపం అనేది ఉంది కదా, మనకు శాస్త్రాలలో అన్నిట్లో చెప్పింది కదా. మరి అలాంటప్పుడు ఆ జ్యోతి పరంజ్యోతి అంటే పరంగా అంటే మనకు అవతల ఉన్నటువంటిది, పర అంటే మనకు అవతల. మనం పరమాత్మ అంటున్నాం. పరమాత్మ అంటే అర్థం ఏంది? పర అంటే నీకు అవతల, నీకు అవతల ఉన్నది పరమాత్మ, అవునా కదా? పర అంటే శబ్దం అదే అన్నమాట. ఇంకా పర అంటే శ్రేష్టమైనటువంటిది, అదే పరమాత్మ అంటే నువ్వు ఆత్మవు, నీ వెనుక పరమాత్మ, నీ వెంబడే ఉన్నది, నీ వెనుక పరమాత్మ. పర అంటే నీ వెనుక కనిపించదు నీకు, అందుకే పర అంటున్నాం. పర అనే శబ్దం దాంట్లో వస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాస పౌర్ణమి గురించి మనమందరము చక్కగా తెలుసుకున్నాము. చాలా సంతోషము, అందరికీ ఆనందదాయకమైంది. జ్యోతిని కూడా మనము ప్రతి దినము కూడా మన ఇండ్లల్లో వెలిగించాలా. ఎవరన్నా వెలిగించని వాళ్ళు కూడా ఈనాడు తెలుసుకొని మనము ఉదయము సాయంత్రము జ్యోతిని వెలిగిస్తూ మనలో ఉన్నటువంటి జ్యోతిని సంరక్షించు, కాపాడు తండ్రి. ఈ జీవితం ఉన్నంతకాలం నాకు హాయిగా ఆ పుణ్యప్రదమైనటువంటి ఆ శివలోకాన్ని అటువంటి దాన్ని నాకు కలిగించాలని ఆ భగవంతుని మనము వేడుకుంటూ ఎంతో ఆనందంగా ఉండిపోవాలా అని నేను వినయపూర్వకంగా మీ అందరికీ చెబుతూ నేను ఇంతటితో శుభం భూయాత్. జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్.
जय राम जय जय राम श्री राम जय राम जय जय राम भगवान की जय सीता माई की जय पवन सुत हनुमान की जय सद्गुरु सत्य भगवान की जय रमण भगवान की जय